బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షం పడుతోంది. వాయుగుండం ప్రభావంతో కోల్కతాలో కుండపోత వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నదులను తలపిస్తున్నాయి రోడ్లు. పూర్తిగా నీట మునిగింది కోల్కతా విమానాశ్రయం. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ షాక్తో ఇప్పటికే 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వరదల్లో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. ఒక్క రోజులో 2633 శాతం. మీరు వింటోంది నేను అంటోంది అక్షరాల నిజం. ఏకంగా 3000 శాతం సుమారుగా, అంటే 2633 శాతం అధిక వర్షపాతం నమోదవడం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అద్దం పడుతుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా కోల్కతా, వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇటు దసరా ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతూ ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. సో ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు ఇటు పశ్చిమ బెంగాల్ అతలాకుతలమవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారే అంశానికి సంబంధించి వాయుగుండంగా మారుతున్న ప్రభావం ప్రస్తుతం కోల్కతా మీద కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇటు పశ్చిమ బెంగాల్ తీరంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు ఇటు వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. దీనికి తోడు అరేబియా సముద్ర తీరం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం వరకు కూడా ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీంతో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో కూడా తెలంగాణతో సహా మరికొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనలు చెప్పుకొచ్చిన సందర్భం. అయితే పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంటోంది. మరి ముఖ్యంగా కోల్కతా ఎయిర్పోర్టులో ఈ ఫ్లైట్స్ విషయంలో కాస్త స్కెడ్యూలింగ్లో కాస్త ప్రాబ్లం తలెత్తుతోంది. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 8 మంది వర్షాల కారణంగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇటు భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నీరు రోడ్ల మీద నిలిచిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ల మీద భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఇళ్లలోకి నదీ ప్రవాహాన్ని తలపిస్తోంది. దీంతో ఇంట్లో సామాన్లు ఇటు భారీ వర్షాలకి కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇటు బట్టలు కావచ్చు, ఇంట్లో సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా భారీ వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. ఇటు రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కోల్కతాను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కోల్కతా ప్రస్తుతం మునిగిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు బెనియాపూర్, కలికపూర్, అలాగే నేతాజీ నగర్, గరియాహట్, ఇక్బల్పూర్, బెహాలా, అలాగే హరిదేవ్పూర్ ఈ ప్రాంతాల్లో మరణాలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు సెంట్రల్ అలాగే సౌత్ పార్ట్స్ కోల్కతాకు సంబంధించి అంటే మధ్య అలాగే దక్షిణ కోల్కతా ప్రాంతాల్లో భారీగా ఆ వర్ష ప్రభావం కనిపిస్తుందంటే కూడా తెలుస్తోంది. దీంతోపాటు ఇప్పటికే 3 మృతి చెందారు విద్యుత్ ఘాతుకానికి. ఇటు కరెంటు షాక్తో ఇప్పటికీ 3 మరణాలు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఫ్లైట్ ఆపరేషన్స్కి సంబంధించి కోల్కతా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఆపరేషన్స్ ఇప్పటికే ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సుమారుగా 100 ఫ్లైట్ల మీద ఈ ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది. 62 ఇప్పటికీ క్యాన్సిల్ అయిన పరిస్థితి, 42 ఇప్పటికీ ఆలస్యంగా నడుస్తున్నాయి కొన్ని ఫ్లైట్స్. దాంతోపాటు ఇటు ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సిన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోని ఇటు వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భంలో ఇటు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కోల్కతా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పరిస్థితి మీరు చూస్తున్నారు. కోల్కతా ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితి చాలా దయనీయంగా మారింది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మీరు చూడొచ్చు, రోడ్ల మీద వాళ్ళు బోట్లు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కోల్కతాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది భారీ వర్షాలకు ఇటు కలకత్తా మహానగరం, వెస్ట్ బెంగాల్ కలకత్తా మహానగరం ఇటు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దసరా మహోత్సవాల కారణంగా అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో, అంటే దసరా కారణంగా కంప్లీట్గా ఎంగేజ్డ్గా ఉంటుంది. మార్కెట్ కూడా చాలా దాని ఏమంటారు ఒక హైలో ఉంటుంది. అంటే కొనుగోలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడ ఒక పీక్స్లో ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడడం అక్కడ ప్రజలని ఆందోళన గురి చేస్తోంది. భారీ వర్షాలకు ప్రస్తుతం అతలాకుతలం అవుతోంది పశ్చిమ బెంగాల్. ఆ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకున్న క్రమంలో, ఆ ప్రభావం గురించి మాట్లాడుకున్న క్రమంలో ప్రస్తుతం ఆ ఇంటెన్సిటీని చవిచూడడం జరుగుతోంది ఇటు పశ్చిమ బెంగాల్. మరి ముఖ్యంగా ఓ ప్రాంతంలో ఏకంగా 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కొద్ది గంటల వ్యవధిలోని. అంటే గరియా కమ్దాహారి
బహుశా అటు ఇటు అయిండొచ్చు నా ప్రొనౌన్సియేషన్. గరియా కందహారి అక్కడ ఏకంగా 332 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు జోధ్పూర్ పార్క్లో 285 మిల్లీమీటర్ల వర్షపాతం, కాళీఘాట్లో 280 మిల్లీమీటర్ల వర్షపాతం, దాంతోపాటు తొప్సియాలో 275 మిల్లీమీటర్ల వర్షపాతం, దాంతోపాటు ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో 200 పైచిలుకు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఇప్పటికీ ఫ్లైట్ ఆపరేషన్స్ డిలే అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ ఆ రెయిన్ఫాల్ గురించి మాట్లాడుకునే సందర్భంలో దాదాపుగా ఈ మధ్య కాలంలో ఇంకా చెప్పాలంటే 24 గంటల వ్యవధిలో ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఎటువంటి పరిస్థితి ఉందో ఆ తర్వాత టైం గడుస్తున్న కొద్దీ ఏది 22 ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 23 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కేవలం ఈరోజు అర్ధరాత్రి అంటే ఇంకా చెప్పాలంటే 22 అర్ధరాత్రులు సుమారు 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో, ఆ తర్వాత 5 గంటల ప్రాంతంలో పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ఏ మేరకు వెళ్ళిపోయిందంటే ఊహించని రీతిలో ఏకంగా కొన్ని చోట్ల 200కు పైగా మిల్లీమీటర్ల వర్షపాతం, ఇంకొన్ని చోట్ల 250 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి ఒకలా ఉంది, ఉదయం నుంచి ఒక తీరుగా ఉంది. అంటే దాదాపుగా 2.6, 2.5, 5.1 అలా కాస్త ఉదయం మరి ముఖ్యంగా చెప్పుకుంటే నిన్న అర్ధరాత్రి 2:30 ఆ ప్రాంతంలో 48.6 మిల్లీమీటర్లు, 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం పశ్చిమ బెంగాల్లో నమోదైంది అత్యధికంగా. కానీ ఉదయం 5 గంటల 30 నిమిషాల కల్లా అంటే ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాల కల్లా ఏకంగా 185 మిల్లీమీటర్ల వర్షపాతం, ఆ తర్వాత 239, ఆ తర్వాత 251 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉదయం 8 గంటల 30 నిమిషాలకి 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన సందర్భం. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలకు ఉపక్రమించడం జరిగింది బెంగాల్ ప్రభుత్వం. బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి పూర్తిగా పరిశీలిస్తోంది. భారీ వర్షాల కారణంగా మరి ముఖ్యంగా భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు కోల్కతాకి వార్నింగ్స్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అటుగా వెళ్ళే ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నాయి వాహనాలు. ఆ విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వర్ అ డిస్టర్బింగ్ కంటెంట్, వీరు డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. Near Minto Park. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్,
26,000 ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.